మిత్రమా, మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంట పడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకిస్తారు? కాస్త ఆలోచించి మిత్రమా. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు, తను రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. కాదంటారా? కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయాన్ని తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఎదిగే చెట్టు ఎప్పుడు కూడా ఒదిగే ఉంటుంది మిత్రమా. జీవితంలో మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. కష్టాల్లో బాధల్లో నీకు నేనున్నాను, ఎప్పటికీ కూడా నిన్ను వదలక నీకు నీ నీడలా నీతోనే ఉంటానని ధైర్యం చెప్పే భరోసా ఇచ్చే ఒక మంచి స్నేహితుడు మిత్రమా. పేదరికాన్ని మించిన గురువు ఎవ్వరికీ లేడు. పేదరికం ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, ఒదిగుండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది మిత్రమా. పేదవాడిగా పుట్టడం నేరం కాదు, పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం అది తప్పకుండా నేరమే అవుతుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవసరం అనేది అందరికీ వస్తుంది. కానీ కొందరు నేనే బాగా డబ్బులు సంపాదిస్తున్నాను, నాకు ఎవరితో అవసరం లేదు, ఎవరితో పని కూడా లేదని గర్వంతో విర్రవీగితే సర్వనాశనం కాక తప్పదు. గుర్తించుకో మిత్రమా. ఈ సమాజం గెలవకపోతే వీడు మారడు అంటుంది, గెలిస్తే వీడు మావాడు అంటుంది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు మిత్రమా. తప్పు ఒప్పు అడిగేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నీకు నేర్పిస్తుంది. మిత్రమా, ఏమి చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవ్వరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నామనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కాస్త జాగ్రత్త మిత్రమా. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా నువ్వు తప్పకుండా గెలిచి చూపించాలి మిత్రమా. జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ నీవే మిత్రమా. పడితే లేవాల్సింది నీవే, బాధ దిగమింగాల్సింది నీవే, గాయాన్ని దిగమింగాల్సింది నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవ్వరినీ పట్టించుకోవద్దు మిత్రమా. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసమంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదు అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి గొప్పోడనే స్థాయిని చూస్తారు మిత్రమా. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు మిత్రమా. ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలో లాకర్స్లోని తులం బంగారము కాదు. ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డల ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. కాదంటారా? డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య కూడా విసర్జిస్తుంది.
ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు మిత్రమా. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకి విలువ ఉంటుంది. మిత్రమా, నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి మిత్రమా. చులకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా కట్టించాలి. ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు ముగించాలంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి మిత్రమా. ఒక చిన్న మాట చెప్పిన మిత్రమా, ఒక పులిపిల్లను సర్కాసులో పెంచుతూ 3 పూట్ల ఆహారం పెట్టి ట్రైనింగ్ చేస్తే రకరకాల ఫీట్లు చేసి జనాల్ని ఇంప్రెస్ చేసింది. అనుకోకుండా ఒకరోజు సర్కస్ మూతపడితే పులిని తీసుకువెళ్ళి అడవిలో వదిలేస్తారు. దానికి చాలా ఆకలేస్తూ ఎక్కడ కూడా ఆహారం దొరక్క దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, పస్తులతో పడుకున్నప్పుడు అడవి కుక్కలు దాన్ని వేటాడి చంపి తినేస్తాయి. అదేంటి, పులి అడవికి రాజు కదా, అడవి కుక్కల చేతిలో చావడమేంటి అని మీరు అనుకుంటున్నారు కదా. జంతువులు వేటాడి తినే వరకే పులి అడవికి రాజు. కానీ సర్కస్లో పెంచి ఎప్పుడైతే ఆహారం దానికి నోటికి అందించారో పులికి వేటాడి తింటుందనే వాస్తవం కూడా తెలియకుండానే పెరిగింది. కొంతమంది అతిగా పిల్లల్ని ప్రేమించి పిల్లలు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్ళు దేనికి కూడా పనికి రాకుండా చేస్తున్నారు. పిల్లలకి ఎంతవరకు సమకూర్చాలో అంతవరకే సమకూర్చాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా సర్కస్లో పుల్ల ఉండకూడదు, అడవిలో వేటాడే పుల్ల పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఇక నిర్ణయం మీదే మిత్రమా, ఆలోచించండి. మిత్రమా, మోసం చేసిన స్త్రీ వద్దకు పురుషుడు మళ్ళీ వెళ్ళకూడదు. మళ్ళీ వెళ్ళాడంటే ఆమె చేతిలో మరోసారి మోసపోవలసిందే. అతడు అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందే మిత్రమా, కాదంటారా? దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి. నిప్పును పట్టుకుంటే కాలుతుంది, పోనీ చల్లారిన తర్వాత పట్టుకున్న మసి అంటుతుంది. దుర్మార్గుడి పరిచయం కూడా అంతే మిత్రమా. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. విడిపోవాలి అనుకున్నవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. తెగిపోయిన చెప్పులు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకి మించిన స్థానం ఉండదు. శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బ్రతుకుదాం. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి. కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ కూడా దగ్గర కాలేవు మిత్రమా. నోరు లేకుండానే పలికిస్తుంది డబ్బు, కళ్ళు లేకుండానే శాసిస్తుంది డబ్బు, చేతులు లేకుండానే ఆడిస్తుంది డబ్బు, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది డబ్బు. లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. డబ్బు ఏదైనా చేయగలదు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలడమే విజయానికి మార్గం. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.